ఇది సమ్మరా? ఇది సమ్మరారా? ఎరా కాఫీ ఇచ్చావా? నాకైతే సమ్మర్ అంటే సినిమాలే. 2019 వరకు ఒకప్పుడు అసలు సమ్మర్ లో టైర్ వన్ హీరోస్ 3 to 4 ఫిల్మ్స్ దింపేవాళ్ళు. 2016 సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం, సరైనోడు. మళ్ళీ 2018 రంగస్థలం, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా, భరతన నేను. ఈవెన్ 2019 లో మహర్షి కానీ మంచి టైర్ 2 సినిమాలు కూడా బాగానే వచ్చాయి. జెర్సీ కానీ, మజిలీ కానీ. 2020 వరకు వచ్చాయి బాగానే. 2022లో కూడా అక్కడక్కడ బాగానే వచ్చాయి. అసలు ఏంది లాస్ట్ 2 to 3 ఇయర్స్ నుంచి సమ్మర్ అంటే ఎందుకంత? ఒకప్పుడు అసలు సంక్రాంతి మనం అనుకుంటాం కానీ సంక్రాంతి బాగా పోటీ పడతారు అంతా అని. సంక్రాంతి కంటే సమ్మర్ కి బాగా పోటీ ఉండేది. 3 మంత్స్, ఎవ్రీ మంత్ 2 to 3 ఫిలిమ్స్. హైదరాబాద్ టైర్ 1 కానీ టైర్ 2 కానీ 2 to 3 ఫిలిమ్స్ పడేవి. మార్చ్, ఏప్రిల్, మే, ఈవెన్ జూన్ లో కూడా. అసలు ఏంది అసలు? పెద్ది పోస్ట్పోన్. ఒక్క ఉస్తాద్ భగత్ సింగ్ మొన్న వచ్చింది, అది మినిమం అయిప్ లేకుండా పోయింది. అది లైట్ ఏదో డెకోరేటివ్ నడుస్తుంది. అది కూడా సమ్మర్ లో సినిమాలు లేవు కాబట్టి నడుస్తుంది. అది మీడియోకర్ ఫిలిం ఆల్రెడీ చెప్పాను. అండ్ పారడైజ్ పోస్ట్పోన్, పెద్ది పోస్ట్పోన్, విశ్వంబర పోస్ట్పోన్. అసలు మొన్న టైర్ 1 హీరోలు మనోళ్ళే అన్నారు. రామ్ చరణ్ ఏమో నేను 2 ఇయర్స్ లో 3 ఫిలిమ్స్ తీస్తా అన్నాడు. ఏది? ఆల్మోస్ట్ గేమ్ చేంజర్ వచ్చి 1.5 ఇయర్ అయింది, ఇంకొక సినిమా రాలేదు. అల్లు అర్జున్ ఏమో నేను ఇయర్కి ఒక ఫిలిం దింపుతా అన్నాడు. ఏది? పుష్ప 2 వచ్చి ఓ జమాన్ అవుతుంది. ఈవెన్ ప్రభాస్ అన్నాడు కల్కి వరకు బాగానే దింపాడు. మళ్ళీ కల్కి నుంచి రాజాసాబ్కి బాగానే గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఫౌజీ ఇయర్ ఎండింగ్ అంటున్నారు. సరే చూద్దాం. ఓన్లీ ప్రభాస్ ఒక్కడ కొంచెం మాట మీద నిలబడుతున్నాడు అనిపిస్తుంది. ఇక మహేష్ బాబు అయితే వారణాసిలో ఇరుక్కుపోయాడు కాబట్టి అది ఎప్పుడు వస్తుందో తెలియదు. పవన్ కళ్యాణ్ దింపుతున్నాడు సత్రోల్ సినిమాలో లైట్. ఏంది ఎన్టీఆర్? అబ్బో ఆ డ్రాగన్ వస్తుందా రాదా, అవుతుందా షూటింగ్ లేదా, లుక్ టెస్ట్ అంటుర్రు, షూటింగ్ క్యాన్సిల్ అంటున్నారు. సరే ఇదంతా పక్కన పెట్టు. టైర్ 1ది సరే పెద్ద ప్రాజెక్టుల మీద పడ్డారు. ఈ పాన్ ఇండియా బక్వాస్ వచ్చింది, నడిచిపోతుంది అనుకున్నాం. టైర్ 2 వాళ్ళకి ఏమైంది? ఈ టైర్ 2 వాళ్ళకి ఏమైంది అసలు? నాని ఎందుకు ప్యారడైజ్ ఇన్నిసార్లు పోస్ట్పోన్ అవుతారు? పెద్ద పెద్ద సినిమాలే పోస్ట్పోన్ కాలేదు కదయ్యా. మళ్ళీ నాగ చైతన్య అప్పుడు ఎప్పుడో వచ్చిండు తండేలు, తర్వాత రాలేదు మళ్ళీ. ఆ ఇంకెవరు? ఈ వరుణ్ తేజ్, సాయంత్రం తేజ్ ఏదో సినిమాలు తీస్తున్నారు, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎటు పోతుంది అసలు? ఏంది? నితిన్ పోయిండు. నాని ఒక్కడ కొంచెం కన్సిస్టెంట్ గా దింపుతున్నాడు, ఆయన లేట్ అవుతున్నాడు. అసలు సమ్మర్, అసలు ఈ సమ్మరా? సమ్మర్ అంటే ఐపీఎల్ ఒకటే కాదయ్యా, సినిమాలు అసలు hype తో వచ్చే సినిమాలు. ఒక్క మంచి సినిమా పడట్లేదు అసలు. నెక్స్ట్ నాకు గుర్తున్నంత వరకు అయితే ఏం లేవు. ఏప్రిల్ మేలో అసలు వర్త్ ఫిలిమ్స్ ఏమున్నాయి అసలు? అంటే అట్లీస్ట్ మనం గుర్తు పెట్టుకునే సినిమాలు ఏమున్నాయి? ఏం లేవు అసలు. అసలు చాలా వరస్ట్. ఇయరే కాదు, లాస్ట్ ఇయర్ అట్లనే అయింది. అంతకుముందు 2023 నుంచి అలా అవుతుంది. 23, 24, 25, 26 ప్యారడైజ్ పెద్ద వచ్చుంటే మంచి కలకల్లా ఆడేవి థియేటర్లు. ఆ డెకాయిట్ కూడా అందుకే సినిమా యావరేజ్ ఉన్నా కూడా సమ్మర్ కాబట్టి నడిచిపోతున్నాయి సినిమాలు. ఆ అడ్వాంటేజ్ కూడా వాడుకోలేకపోతున్నారు. వేస్ట్. అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? అసలు చాలా 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 అసలు ఏదో వియర్డ్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడైనా కూడా ఈ పాన్ ఇండియా, మా పాన్ ఇండియా వచ్చినప్పటి నుంచి ఇట్లా అవుతుంది. ఎందుకు జక్కన్న ఈ పాన్ ఇండియా సత్తా మా మీద రుద్దినో? ఈ పాన్ ఇండియా లేకపోతే మంచి మంచి సినిమాలు, సమ్మర్ కమర్షియల్ సినిమాలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, సమ్మర్లో ఎంత మంచి మంచి సినిమాలు వచ్చేవి. 2016లో కానీ మన 2016 ఎంతమంది ఆ సినిమా కానీ, సరైనోడు కానీ మంచి మంచి సినిమాలు. మళ్ళీ 2018లో రంగస్థలం, భరతన నేను, నా పేరు సూర్య, మహానటి. ఆ మళ్ళీ 2019లో జెర్సీ, మజిలీ, చిత్రలహరి, మహర్షి. అసలు ఎంత బాగుండే ఆ సమ్మర్స్. ఒక ఫీల్, ఒక మంచి ఒక నిజంగా అసలు ఆ సినిమాలు చూసుకుంటూ టైం పాస్ అసలు సమ్మర్ లో చాలా బాగుండేది అసలు. చాలా వరస్ట్ అయిపోయింది సిచ్యువేషన్, చాలా వరస్ట్ అసలు. ఒక సినిమా, ఒక పెద్ద సినిమా, ఒక మీడియం రేంజ్ ఫిలిం కూడా రాలేకపోవడం అసలు ఊ బ్యాడ్ అండ్ వరస్ట్. అంటే ఏం చెప్పలేము. చూద్దాం, ఏమైనా వెయిట్ చేయడం తప్పిస్తే ఏం లేదు. సో అది గైస్ మ్యాటర్. ఏదో చెప్పాలనిపించింది. సమ్మర్ సినిమాలు మీకు కూడా అదే ఫీలింగ్ ఖచ్చితంగా కలిగి ఉంటుంది. సో ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.